ఆర్ యు రెడీ? The battle for our peace always begins in our minds. సమాధానం కోసం యుద్ధం ఎల్లప్పుడూ మన మనస్సులో ప్రారంభమవుతుంది. ఎస్, దేవుని సమాధానం పరిశుద్ధంగా ఉండమని చెప్తుంది. సాతాను గాడిచ్చే సమాధానం మన శరీరం, మన పంచేంద్రియాలు ఎలా ఉండాలో, ఎలా పడతాలో బతికి ఉంటుంది. ఈ రెండిటి మధ్యలో మనకేం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది. మన మనస్సులో మనం జయం పొందామా, సమాధానం పొందుకోగలం. యోహాను సువార్త 14:27 సమాధానం మీకు అనుగ్రహించి వెళుచున్నా, నా సమాధానమునే మీకు అనుగ్రహించుచున్నా, లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించలే. అవునండి, అక్కడ 2 పార్ట్లు కనబడుతున్నాయి. ఫస్ట్ పార్ట్ ప్రామిస్, సెకండ్ పార్ట్ కమాండ్. చూడండి, సమాధానం మీకు అనుగ్రహించి వెళుచున్నా, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నా, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. అది ప్రామిస్. మీ హృదయమును కలవరపడనేకుడి, వెరవనేకుడి, అది ఆజ్ఞ. దేవుడు, నేను మీకు సమాధానం ఇస్తున్నా, కానీ నా కమాండ్, మీ హృదయం కలవరపడనేకుడి, వెరవనేకుడి. నీ మనసులో యుద్ధం జరుగుతుంది. ద బ్యాటిల్ ఫర్ పీస్ బిగాన్స్ ఇన్ అవర్ మైండ్. సమాధానం కోసం యుద్ధం మన మనసులో ప్రారంభమవుతుంది. మీకు తెలుసా, అటు దేవుళ్ళు అవుతాడు, ఇటు సాతాన్లు అవుతాడు. నీ చేతిలో ఉంది. దేవుని శక్తి మీద ఆధారపడి, దేవుని వాగ్దానం మీద ఆనుకో, ఇది పారిపోతుంది. నీ ఇంట్లో పరిస్థితి బాగోలా, ఆర్థిక పరిస్థితి బాగోలా, భర్త పరిస్థితి బాగోలా, భార్య గారి పరిస్థితి బాగోలా, పిల్లల పరిస్థితి బాగోలా, నీ కుటుంబ పరిస్థితి బాగోలా. నువ్వు విన్న వాక్యం ఏంటి తెలుసా? దేవుడు మీ ఇంట్లో సమాధానం ఇస్తున్నాడని. కానీ నీ ఇంట్లో జరిగేదేంటి తెలుసా? వాక్యానికి విరుద్ధంగా జరుగుతుంది. ఈ మనసులో రెండిట్లో ఫైటింగ్ జరుగుతుండగా నీకు సమాధానం ఎలా వస్తుంది? మళ్ళా గమనించండి, నీ ఇంటి పరిస్థితి బాగోలా, కానీ ఆదివారం నువ్వు తెల్లవారుజాము వచ్చే వాక్యం ఏంటి తెలుసా? మీకు సమాధానం అనుగ్రహింపబడుతుందని. కానీ ఇంట్లో జరిగే పరిస్థితి బాగోలా. ఈ మనసులో 2 యుద్ధం జరుగుతుండగా నువ్వు దేని మీద ఆనుకుంటావో దాని ప్రకారం నీకు సమాధానం కలుగుతుంది. నువ్వు ఏదైతే నిన్ను వేధిస్తుందో దాని మీద నువ్వు ఆనుకుంటావా, లేకపోతే నీ తలంపులు, నీ మనసు వాక్యం మీద నువ్వు ఆనుకుంటావా? నువ్వు వాక్యం మీద ఆనుకుంటే ఏం జరిగిద్దో చూడండి. యెషయా గ్రంథం 26:3 యెషయా గ్రంథం 26:3 ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. Book of Isaiah 26 chapter 3 You will keep in perfect peace all who trust in you, all whose thoughts are fixed on you. సమాధానం కోసం యుద్ధం మనసులో ప్రారంభమవుతుంది. ఇటు పక్కన దేవుడు, ఇటు పక్కన నీ ఇంట్లో జరిగే ఈ రెండిట్ల మధ్య నలిగిపోతుండగా నీ మనస్సు గనక, నీ తలంపులు గనక దేవుని వాక్యం మీద నువ్వు ఆధారపడటానికి రెడీ అయితే ఖచ్చితంగా పూర్ణ సమాధానం చూస్తావంతే. నీ ఇంట్లో జరిగే పరిస్థితి కన్నా దేవుని వాక్యం గొప్పది. అనారోగ్యం కన్నా దేవుని వాక్యం గొప్పది. బిడ్డల సమస్య కన్నా దేవుని వాక్యం గొప్పది. బిడ్డల వివాహం జరగలేదు, ఆ సమస్య కన్నా దేవుని వాక్యం గొప్పది. నువ్వు నలుగుతున్న ఏదైనా దేవుని వాక్యం గొప్పది. మన శరీరం సమస్య మీదే వాలేనట్టు చేస్తుంది, కానీ దేవుని వాక్యం మీద ఆనుకో, పూర్ణ సమాధానం చూస్తా. ఒక్క క్షణం ఇటువంటి పరిస్థితిలో ఇటు నలిగిపోతున్నావు. ఏం జరుగుతుంది? నీ మనసులో యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం జరుగుతుండగా ఒక పక్కన వాక్యం ఎలా చెప్పబడుతుంది, కానీ బాబు విషయంలో ఎలా జరుగుతుంది, పాప విషయంలో జరుగుతుంది, డబ్బు విషయంలో ఎలా జరుగుతుంది. అప్పుడు యేసయ్యని ఎరగని మన బంధువులు, యేసయ్యని ఎరగని మన స్నేహితులు, యేసయ్యని ఎరగని మన తెలిసిన వాళ్ళు మళ్ళా వార్తాపత్రికల్లో మనం చదువుతాం. ఇవన్నీ చూసి ఏం చేస్తాం తెలుసా? ఎక్కువ శాతం నీచమైనవి ఆలోచిస్తూ ఉంటాం. ఇక నా జీవితం ఇంతే, నా కుటుంబం ఇంతే, నా బిడ్డలు ఇంతే, ఏమన్నా జరిగితే నాకేమైపోవాలి అన్న ఆలోచనలకు వెళ్తాం. అటువంటప్పుడు దేవాది దేవుడు చెప్పేది, ఆ తలంపులు కలిగి ఉండకు. ఏవి మాన్యమైనవో, ఏవి ఘనత కలిగినవో, ఏవి ఖ్యాతి కలిగినవో, ఏవి పరిశుద్ధమైనవో, ఇటువంటి పరిస్థితిలో కూడా అంత అయిపోతుంది.
ఇక అబ్బాయి జీవితం నాశనం అయిపోయిందంటే, ఏ పాప జీవితం నాశనం అయిపోయిందంటే, ఇక నీ ఆర్థిక స్థితి మొత్తం పతనం అయిపోయింది. ఇటువంటి టైంలో లోకస్తులు మనకిచ్చే ఇన్పుట్ ప్రకారం ఆలోచించకుండా ఏం ఆలోచించాలో తెలుసా? ఏ తలంపులు కలిగి ఉండాలంటే, ఘనత కలిగినవి. ఎప్పటికైనా నా దేవుడు అద్భుతం చేయగలడు, ఇప్పటికైనా నా దేవుడు నిలబెట్టగలడు. కుళ్ళిపోయిన శవాన్ని చూసి బయటికి రప్పించిన నా తండ్రి, హల్లెలూయా. కుళ్ళిపోయిన శవాన్ని చూసిన నా తండ్రి లాజరు బయటికి రమ్మన్నాడే. ఖ్యాతి కలిగినవి, మాన్యమైనవి, పరిశుద్ధమైనవి ఆ తలంపులు కలిగి ఉండాలి. ఖచ్చితంగా నువ్వు సమాధానం చూస్తావు. ఇది నా మాట కాదు, ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 8-9 వాక్యాలు. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీదే ధ్యానముంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూతిరో, అట్టి వాటినే చెయ్యుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు, హల్లెలూయా, దిక్తోడే. ఈరోజు అన్నయ్య పరిస్థితి అంతా అయిపోయింది. ఒక ఆంటీ గారు ఇలా చెప్తున్నారు, బాబు నా వయసులో ఉన్న ఆమె, నాకిద్దరు ఆడపిల్లయ్యా. ఆంటీ గారు అంటున్నారు, నాకిద్దరు ఆడపిల్లయ్యా, నా వయసులో ఉన్న ఆమె, నా ఇంటి ఎదురు ఆమె హార్ట్ అటాక్లో చచ్చిపోయింది. ఆ ఇద్దరు బిడ్డలు వివాహం కాకుండా వాళ్ళ అమ్మ చచ్చిపోయింది. నాకు అలా జరిగిద్దేమో అన్న భయం వేసేస్తుందయ్యా. అలా భయం రాదు అని నేను చెప్పట్లా. అటువంటప్పుడు నీచమైనవి, హీనమైనవి, దరిద్రమైనవి, పనికిరానివి ఆలోచించకుండా ఖ్యాతి గలవి, పవిత్రమైనవి, మాన్యమైనవి. ఎస్, ఆమెకి అలా జరిగింది. నా తండ్రి నన్ను కాపాడతాడు, నన్ను నా ఇంటిని అనాథ చేయడు నా తండ్రి. ఒక అంకుల్ గారు అంటున్నారు, నా వయసులో ఉన్నాను, నాకిద్దరు పిల్లలయ్యా, నాకిద్దరు పిల్లలు, ఇద్దరు బాబులు. నా వయసులో ఉన్న నా ఫ్రెండ్ హార్ట్ అటాక్తో చచ్చిపోయాడు, ఇద్దరు బిడ్డలు అనాథలుగా మారిపోయారు. నాకు భయం వేస్తుంది, నాకు కూడా వస్తుందేమో. అలా అనుకోవడం తప్పులేదు, కానీ సాతానుగాడు అలా తీసుకెళ్తుండగా, అరుడే సాతానుగాడు అలా తీసుకెళ్తుండగా నువ్వు ఆ తలంపులను చైనేయాలి. చైనేసి యేసయ్య పాదాల దగ్గర తీసుకొచ్చి పడేయాలి. ఎస్, ఖ్యాతి కలిగిన ఆలోచించు. ఆయుసు ఇచ్చే తండ్రి నాతో ఉన్నాడు, మార్గ మధ్యలో విడవని తండ్రి ఉన్నాడు. ఖచ్చితంగా నా బిడ్డల వివాహం చూసి వారి బిడ్డలను చూడబోతున్నాను యేసయ్య నామములో. నేను సజీవుడినై దేవుని మహిమపరచబోతున్నా. దేవుని యొక్క సమాధానం చూస్తావంతే. ఈరోజున రోగం గుండా వెళ్తున్నావేమో, నష్టం గుండా వెళ్తున్నావేమో, పైసా మార్గం లేదేమో. ఎస్, మన తలంపులన్నీ హీనంగా వెళ్తాయి, అపజయంలో వెళ్తాయి, పాడాలోచనలు వస్తాయి. అప్పుడు ఏం జరుగుతుంది మనలో? హల్లెలూయా. ద బ్యాటిల్ ఫర్ పీస్ బిగాన్స్ ఇన్ అవర్ మైండ్. సమాధానం కోసం యుద్ధం మన మనసులో ఉంటుంది. ఈ యుద్ధంలో దేవుని వాక్యం మీద ఒగ్గు, దేవుని వాక్యం మీద ఆధారం అవును, దేవుని వాక్యం నీకు ఆధారంగా మారును గాక, నీ తలంపులు మాన్యంగా ఉండని గాక. పౌలు శీలలో ఒక అమ్మాయికి దెయ్యం పెడితే యేసు నామములో దెయ్యం అప్పో అన్నాడు, దెయ్యం పారిపోయింది. ఆ పాపకు స్వస్థత కలిగింది. బాలికకు స్వస్థత కలిగితే జరిగింది ఏంటి తెలుసండి? పూలమాల వేస్తారనుకున్నారు, ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెడతారనుకున్నారు, ఇంటికి తీసుకెళ్ళి శాలువా కప్పుతారనుకున్నారు, ఇంటికి తీసుకెళ్ళి ఏదో బొకే ఇస్తారనుకున్నారు, బొకే లేదు, ఏమి లేదు, వెళ్ళి చెరసాల్లో పడేశారు. ఎస్, మనసులో ఏం జరుగుతుంది? ఇంత చేసి దేవుడు ఏంట్రా మన కాపాలా? ఎస్, మనిషిగా ఏం జరుగుతుంది? ద బ్యాటిల్ ఫర్ పీస్ బిగాన్స్ ఇన్ అవర్. సమాధానం కోసం యుద్ధం ఎక్కడ ప్రారంభమవుతుంది? ఈ రెండిట్లో ఉండగా హీనమైనది ఆలోచించాల పౌలు శీలలో. దీని ద్వారా దేవుడు ఏం చేయబోతున్నాడు? దీని ద్వారా దేవుడు ఏం కార్యం చేయబోతున్నాడు? స్తుతించడం ప్రారంభించారు, ఆరాధించడం ప్రారంభించారు. చెరసాల పునాది షేక్ చేపించాడు, చెరసాల పునాది షేక్ చేపించాడు. చెరసాల అధిపతి కుటుంబం రక్షణ పొందారు. మీ హృదయములు కలవరపడని ఎక్కడి వెరవని ఎక్కడి. ఇట్స్ ఎ కమాండ్. ఫస్ట్ ప్రామిస్ ఇట్స్ ఎ కమాండ్, ఆజ్ఞ. ఆయన నాతో ఉన్నాడు. మన ప్రసంగాంశం యేసయ్య పునరుద్ధానం తర్వాత మన ఒకటో పాయింట్, మీ అంతరంగ పిరికివాడిని చంపాలి. మన రెండో పాయింట్,
ఇటువంటి పరిస్థితుల్లో సమాధానంగా ఉండడం సాధ్యమేనా? ఇంపాసిబుల్. బట్ దేవుడి కార్యం చేస్తాడు. ఆర్ యు రెడీ? ఇటువంటి పరిస్థితుల్లో సమాధానం ఉండడం సాధ్యమేనా? సాధ్యమే. దేవుని మనకు తోడే ఉన్నాడు గనక. మనుషుల లెక్కలో ఇంపాసిబుల్, దేవుని దాంట్లో సాధ్యమే. 3, వెలుపల ఉండి మాటలు చెప్పేవాడు కాడు. వెలుపల ఉండి మాటలు చెప్పేవాడు కాడు. భయపడుతున్న శిష్యుల గదిలోనికి ప్రత్యక్షమై ఈ లోకం ఇచ్చినట్లు కాదు, నా సమాధానం మీకు అనుగ్రహిస్తున్నానని చెప్పి దేవుడు మాట విని బయట అడుగు పెడితే నా దేవుడు చేతులు కట్టుకొని మీరు వెళ్ళండి రాన్లా, నా దేవుడు వాళ్ళ మధ్యలో అడుగు పెట్టాడు. గిద్యోనుతో దేవుడు అన్నాడు, పరాక్రమ గల బలాఢ్యుడా, ఈ శక్తితోను ముందుకెళ్ళు అనగానే నా దేవుడు చేతులు కట్టుకొని 300 మందిని పంపించి అయ్యయ్యో అన్లా వాళ్ళతో ఉండి విజయాన్ని ఇప్పించాడు నా తండ్రి. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ప్రోత్సహించాడు, నేను మీకు తోడుగా ఉంటాను. యెరూషలేములో ఎలాగున్నానో బబిలోన్లో కూడా అలాగే ఉంటానని చెప్పిన దేవుడు అగ్నిగుండంలో పడేస్తుంటే చేతులు కట్టుకొని బయట నుంచోలా, కసి మీద ఆమెననాలి, అగ్నిగుండములో అడుగు పెట్టాడు ఆయన. నదుల బడి వెళ్తున్నప్పుడు నేను నీకు తోడై ఉంటా. జలముల బడి వెళ్తున్నప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నదుల బడి వెళ్తున్నప్పుడు అవి నిన్ను ఏమీ చెయ్యలేవు. అగ్ని నిన్ను కాల్చజాలదు. బయట నుండి మాటలు చెప్పేవాడు కాదు ఆయన. నువ్వు వెళ్తున్న అగ్ని శోధనలో నీ ఇంట్లో ఆయన ఉన్నాడు. ఆయన నీ వ్యాపార ఇబ్బందులు ఆయన నీతో ఉన్నాడు. ఆయన నీ రోగములు ఆయన నీతో ఉన్నాడు. ఆయన యేసు నామములో బయటపడిన గాక.